వెల్కమ్ స్టూడెంట్స్. ఎంసెట్కి 10 డేస్ మాత్రమే టైం ఉంది. సిలబస్ ఎక్కువగా ఉంది, క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ప్రిపేర్ అవ్వడానికి పాసిబుల్ అవ్వట్లేదు. నేను 100 మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. సో మీరు ఈజీగా 10 డేస్ మీ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని 100 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనే ప్లాన్ ఈ వీడియో ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తాను. నాకు 120 కావాలి, 140 కావాలి అంటే మాత్రం రావు. 10 డేస్ టైం ఉంది. ఉన్న టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన మార్క్స్ మాత్రమే ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. 120, 140, 160/160 అంటే మాత్రం వీడియో స్కిప్ చేసేసి మీ ప్రిపరేషన్లో మీరు ఉండిపోండి. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, మీరు మీ ప్రిపరేషన్కి ఇప్పటి వరకు ఎన్ని అవర్స్ టైం స్పెండ్ చేస్తున్నారు అనేది పక్కన పెట్టేసి ఈ ప్లాన్ మీరు ఎగ్జిక్యూటివ్ చేయాలి అంటే కంపల్సరీగా మీ టైంని 12 అవర్స్ ప్రిపరేషన్కి స్పెండ్ చేయండి. షూర్గా 12 అవర్స్ ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా మీరు 12 అవర్స్ స్పెండ్ చేస్తే 10 డేస్లో మీరు 100+ ఈ ప్లాన్ ప్రకారం మీరైతే స్కోర్ చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్, మీరు ఈ 10 డేస్ కరెక్ట్గా ప్రిపేర్ అవుతే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలా హాలిడేస్ ఉంటాయి. తర్వాత మీరు రీల్స్ చేసుకుంటారా, వెబ్ సిరీస్ చూస్తారా, లేకుంటే ఫ్రెండ్స్తోని చాట్ చేసుకుంటారా, ఏమైనా చేసుకోండి అప్పుడు. కానీ ఈ 10 డేస్ మీ లైఫ్లో వెరీ ఇంపార్టెంట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి ఎంసెట్లో నెగిటివ్ మార్క్సింగ్ లేవు. ఓకే, మీరు అన్ని క్వశ్చన్స్కి కంపల్సరీగా అటెంప్ట్ చేయొచ్చు. అంటే మీకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా 160 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయొచ్చు. సో ఈ ఆన్సర్స్ ఎలా చేయాలి అనేది కూడా ఎండింగ్లో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ప్రిపరేషన్ సంబంధించి మీకు కంప్లీట్ వీడియోస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఛానల్లో, వెరిఫై చేయండి. ఫస్ట్ థింగ్, మ్యాథ్స్ ఆర్ బయాలజీ ఎంపీసీ స్టూడెంట్స్ అయినా ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ యావరేజ్గా ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా మీకు క్వశ్చన్స్ పేపర్ అయితే ఉంటుంది. ఈజీ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే మీడియం రేంజ్ క్వశ్చన్స్, హార్డ్ క్వశ్చన్స్. సో మ్యాథ్స్ 40, మీడియం 25, హార్డ్ 15. ఇవి ఇంకా టాపర్స్ ఎవరైతే ఉన్నారో వితిన్ 30 సెకండ్స్లో ఆన్సర్ చేసే వాళ్ళు మాత్రమే చేయగలివి. వాటితో మనకు అవసరం లేదు, వదిలేయండి. సేమ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా అండ్ యావరేజ్గా 20 ఈజీ, మీడియం క్వశ్చన్స్ 12 అండ్ యావరేజ్. తర్వాత ఇవి హార్డ్ క్వశ్చన్స్, ఇవి వదిలేయండి. మన టార్గెట్ ఇప్పుడు ఓన్లీ ఈ క్వశ్చన్స్ మాత్రమే. ఈ క్వశ్చన్స్ కూడా ఇవన్నీ చదవమని కాదు, మీరు ఎలా చదవాలనేది కూడా సబ్జెక్ట్ వైజ్గా ఇప్పుడు 1 by 1 చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మ్యాథ్స్లో మీరు ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్ అయినా సరే, లేదు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న స్టూడెంట్స్ అయినా సరే, ఫస్ట్ డైరెక్ట్ ఫార్ములాస్ అన్నీ నేర్చుకోండి మ్యాథ్స్లో. తర్వాత సింపుల్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో వాటిని ప్రిపేర్ అవ్వండి. ఈజీ క్యాలిక్యులేషన్ మీరు ఏవైతే చేయగలుగుతున్నారో ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి మ్యాథ్స్లో. నెక్స్ట్ ఫిజిక్స్ కనుక చూసుకుంటే ఫిజిక్స్లో కంపల్సరీ ప్రతి చాప్టర్లో మీకు డెఫినేషన్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి నేర్చుకోండి. ఫార్ములాస్ కంపల్సరీ నేర్చుకోండి. ఫిజిక్స్లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వితిన్ 1-2 స్టెప్స్లలో 3 స్టెప్స్లలో ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇక్కడ సారీ స్పెల్లింగ్ మనం కరెక్ట్గా రాయలేదు, కాంటాక్ట్ కాదు, కాన్స్టాంట్ వాల్యూస్ ఉన్నాయి కదా మనకు ఫిజిక్స్లో, కాన్స్టాంట్ వాల్యూస్ ఉన్నాయి కదా, అవి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. తర్వాత యూనిట్స్, ఎస్ఐ యూనిట్స్ ఉంటాయి కదా, వీటిని కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. బయాలజీ, బాటనీ, జువాలజీ సంబంధించి డెఫినేషన్స్, కాన్సెప్ట్స్, డయాగ్రామ్స్ అండ్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పార్ట్కి సంబంధించిన వాటి ప్రాసెస్, వర్కింగ్ ప్రాసెస్ ఉంటాయి, నేమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మీరు ఫస్ట్ నేర్చుకోండి బయాలజీ నుంచి. కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమిస్ట్రీ లెస్ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు మనం ఎగ్జామినేషన్లో. కాబట్టి కెమిస్ట్రీ ఈజీ అన్న స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ ఫోకస్ చేయండి. కెమిస్ట్రీ రాదు అన్న స్టూడెంట్ కూడా ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. కెమికల్ రియాక్షన్స్ మీరు నేర్చుకోండి. తర్వాత ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ కానీ, ఈక్వేషన్లో మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ప్రోడక్ట్స్ కానీ ఒకసారి చూసుకోండి కరెక్ట్గా. వెరీ ఇంపార్టెంట్, మీరు కెమిస్ట్రీలో ఏవి చదివినా చదవకపోయినా కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ మాత్రం ఒకసారి తరోగా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఇప్పుడు ఇవన్నీ మైండ్లో ఎక్కించుకొని డైరెక్ట్గా 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ ఆన్సర్ రాయడం కాదు. క్వశ్చన్ పేపర్లో ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ 4 ఆప్షన్స్ చూసినప్పుడు మీరు ఆన్సర్ ఐడెంటిఫై చేసేలా ఉంటే సరిపోతుంది. ఆన్సర్ బై హార్ట్ చేసి దాన్ని మళ్ళీ పేపర్ మీద రాయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు బుక్లో చూసింది జస్ట్ గుర్తుండి అక్కడ ఐడెంటిఫై చేసేలాగా మాత్రమే మెమరైజ్ చేసుకోండి, మరి ఎక్కువ స్ట్రెస్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఇలా కనుక మీరు ప్రిపేర్ అవుతూ తర్వాత ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే మైండ్ మ్యాప్స్ యూజ్ చేసుకోండి. మీరు మైండ్ మ్యాప్స్ కనుక యూజ్ చేస్తే ప్రతి చాప్టర్
మీకు వితిన్ 3 అవర్స్లో ఒక చాప్టర్ కంప్లీట్ చేయొచ్చు. ఒక డేలో మీరు ఫిజిక్స్ అయినా సరే, కెమిస్ట్రీ అయినా సరే 2 చాప్టర్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇవి మైండ్ మ్యాప్స్ మరి ఎక్కడున్నాయి, ఎలా యూజ్ అవుతాయి అనేది మీకు ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. మైండ్ మ్యాప్స్ అన్నీ మీకు అప్లోడ్ చేసిస్తాను. సో మీరు ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ ఇలా చదువుకుంటూ వెళ్తే కనుక మన టార్గెట్ ఈజీ క్వశ్చన్స్ మీద టార్గెట్ పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఈజీ క్వశ్చన్స్ టార్గెట్ మీద మనకు ఇలా చదువుకుంటూ వెళ్తే మ్యాథ్స్ ఆర్ బయాలజీ 30 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం. ఫిజిక్స్ హార్డ్ అనుకున్న వాళ్ళు ఒక 10 మాత్రం చాలు. కెమిస్ట్రీలో ఇంకొక 20. ఇలా చూసుకుంటే మీరు ఎన్ని మార్క్స్ అవుతాయి? 60 మార్క్స్ అయితే వచ్చేస్తాయి కదా. సో మీరు బాటనీ, జువాలజీ అయినా సేమ్. లేదు ఇక్కడ నాకు ఫిజిక్స్ ఈజీగా ఉంటుంది, కెమిస్ట్రీ హార్డ్గా ఉంటుందంటే దీన్ని షఫుల్ చేసుకోండి. 20+10 అండ్ యావరేజ్గా ఒక మార్కు అటు ఇటు అయినా మనకు తగ్గినా పెరిగినా, ఇప్పుడు మ్యాథ్స్లో 32 చేశారనుకోండి, ఫిజిక్స్ 8 చేశారనుకుందాం, కెమిస్ట్రీ 20, ఇలా అయితే అవుతాయి కదా. ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మనకు ఓన్లీ ఈ ఈజీ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏమున్నాయో వీటినే మనం టార్గెట్ చేస్తున్నాం. ఈ ఈజీ పార్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పుడు నేను ఏవైతే సబ్జెక్ట్ వైజ్గా చెప్పానో వాటి నుంచే క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఈజీగా చేసేయచ్చు. సో 60 మార్క్స్ అయితే వచ్చేసాయి. 60 మార్క్స్ వచ్చిన తర్వాత మనకు చీట్ కోడ్స్ ఉన్నాయి. చీట్ కోడ్స్ చాలామంది స్టూడెంట్స్ మార్క్స్ గెయిన్ చేస్తూనే ఉన్నారు. మీరు కూడా చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చూడండి. 60 క్వశ్చన్స్ అయిపోయాయి మీరు చేసినవి. ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి? 100 క్వశ్చన్స్ ఉన్నాయి. 100 క్వశ్చన్స్లో మీరు చీట్ కోడ్ పర్ఫెక్ట్గా చేస్తున్నాం అనుకుంటే 30 వరకు చేశారనుకున్నాం ఎగ్జాంపుల్. ఇందులో 30 అన్నీ రైట్ అవుతాయని చెప్పను. కరెక్ట్గా చేసే స్టూడెంట్స్కి అయితే ఒక 25 రైట్ అవుతాయి అనుకుందాం. లేదు నాకు అసలు చేస్తున్నాను కానీ రైట్ అవ్వట్లేదు అనుకుంటే సరే, ఎగ్జాంపుల్ ఒక 20నే రైట్ అవుతున్నాయి. 30 చీట్ కోడ్స్ 30 క్వశ్చన్స్ చేశారు, 20నే రైట్ అవుతుందని అనుకున్నాం. ఆల్రెడీ 60 చేశారు ఇక్కడ. ఈ 60లో మీకు జస్ట్ ఒక 55 మార్క్సే వచ్చాయి అనుకుందాం. 5 ఆన్సర్స్ రాంగ్ చేశారు. ఇప్పుడు 55+20 ఆల్రెడీ ఇక్కడ 55+20 వచ్చేసాయి కదా. సో మిగిలిన క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 100 క్వశ్చన్స్ ఇక్కడ రాశారు, ఇక్కడ 30 క్వశ్చన్స్ రాశారు, 130 క్వశ్చన్స్ అయిపోయాయి. 60 క్వశ్చన్స్ రాశారు, ఇక్కడ 30 క్వశ్చన్స్ రాశారు. ఓవరాల్గా 90 క్వశ్చన్స్ అయిపోయాయి. 90 క్వశ్చన్స్ మనకు ఇంకా బ్యాలెన్స్ ఉన్న క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? 70 క్వశ్చన్స్ ఇంకా మీరు అటెంప్ట్ చేయాల్సి ఉన్నాయి. 70 క్వశ్చన్స్కి ABCD ట్రిక్ అప్లై చేయండి. దీనికి సంబంధించిన వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. పర్ఫెక్ట్గా అర్థం అవ్వాలంటే లీస్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో మీరు కౌంట్ చేసినప్పుడు అది ఇస్తే ఈ 70కి ఆటోమేటిక్గా మీకు 25 ఆన్సర్స్ అయితే మినిమం 20 నుంచి మ్యాక్సిమం 25 ఆన్సర్స్ వరకు మీకు కవర్ అవుతాయి. ఇలా ఓవరాల్గా మీరు రాస్తే కనుక ఈజీగా 75+2 25+ ఆటోమేటిక్గా మీకు 100 మార్క్స్ అయితే ఈ 10 డేస్లో తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్, టైం మాత్రం మీరు 12 అవర్స్ స్పెండ్ చేయాలి. అప్పుడే ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. టైం బద్ధకం నాకు అనుకుంటే కనుక మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నా ఫ్యూచర్ ఏంటి అనేది. ఆటోమేటిక్గా అప్పుడే ఇంకా టైం ఓకే ఇంకా నేను 12 అవర్స్ చదవాలి అనేది ఒక ఫీల్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా చదవడం స్టార్ట్ చేస్తారు. వీడియో విన్న వెంటనే చదవడం ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేయండి. 10 డేస్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయండి. మంచి మార్క్స్తో మంచి ర్యాంక్ అయితే తెచ్చుకోండి. థ్యాంక్ యూ. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి.